వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. ఇవాళ మనం ఉన్నాము హనుమాన్ స్టూడియోలో, అంటే రీసెంట్ బ్లాక్ బస్టర్ అయిన హనుమాన్ సినిమా షూటింగ్ లొకేషన్. బ్లాక్ బస్టర్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఒక మంచి మూవీ చేస్తున్నామని మనకు పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా, అది స్క్రిప్ట్ విన్నప్పుడే వస్తుంది. బట్ ఇంత హిట్ అవుద్దని ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవాళ మనము హనుమాన్ సెట్లో ఉన్నాం. బేసిక్గా హీరో గారి హౌస్ ఇది. సో అంత బ్లాక్ బస్టర్ అయిన సినిమా సెట్లో మళ్ళీ ఇక్కడ మీరు కూర్చొని టిఫిన్ చేస్తుంటే మీకు ఏం మెమరీస్ గుర్తొస్తున్నాయి? అంటే ఈ ప్లేస్ ఏదైతే ఉందండి, ఇది హనుమాన్ మూవీ కోసమే ఫామ్ చేసిందండి. చాలా ఎక్కువ రోజులు ట్రావెల్ చేసాం కాబట్టి ఇక్కడ చిన్న బాండింగ్ ఉంటుందండి. సో సార్, మోస్ట్ ఆఫ్ ద సినిమా ఇక్కడే తీసారు అంటున్నారు కాబట్టి అసలు ఇక్కడ ఏమేం సెట్ చేశారు మీరు? ఆల్మోస్ట్ 80% మూవీ ఇక్కడ చేసామండి. హనుమాన్ మూవీ అంటే హీరో అండ్ హీరో సిస్టర్ ఉన్న హౌస్. ఏవైతే ఉన్నాయో సినిమాలో వాడినవేనా ఇవి? యానిమల్ స్కల్స్ ని వాళ్ళు మాస్టర్ తయారు చేసుకుని వాడతారు అన్నది ఐడియా. అందుకని మీకు యాక్చువల్గా యానిమల్ స్కల్ అనమాట అండి. హీరో క్యాట్ బెల్, దీని మీద కూడా ఒక బొమ్మ రాబిట్ టైప్ ఉంది. ఇది రాబిట్, ఎందుకంటే రాబిట్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. మీరు ఫ్యూచర్ లో ఎవరెవరి ఏ యాక్టర్స్ తో వర్క్ చేయబోతున్నారు వాళ్ళ గురించి కొంచెం మాకు వివరిస్తారా? తేజ సజ్జాతో మిరాయి మూవీ చేస్తున్నారు. ఓకే, రన్నింగ్ లో ఉంది ప్రాజెక్ట్. అది కూడా కొంచెం విజువల్ ఇంపాక్ట్ ఎక్కువ, ప్రొడక్షన్ డిజైన్ ఎక్కువ స్కోప్ ఉన్న మూవీ. సార్, ఇప్పుడు తండేల్ గురించి మాట్లాడితే ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఒకలా ఉంటే అది మొత్తం వాటర్ బేస్డ్, అంటే సముద్రంలోనే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి మాకు. సో దానికి మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? తండేల్ మూవీ ఏంటంటే నేను చేసే మూవీల్లో ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ మూవీ అండి. నాగ చైతన్య గారితో, సాయి పల్లవి గారితో మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? విరాట పర్వం అనే మూవీ చేశాను. సో ఆల్రెడీ సాయి పల్లవి గారి సెకండ్ మూవీ. బట్ అందరికి తెలుసు ఆవిడ ఎంత. నాగ చైతన్య గారి గురించి చెప్తే, నాగ చైతన్య గారిని నేను వాళ్ళంత కష్టపడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడ ఇంకేమేమి సినిమాలు షూట్ జరిగాయి సార్? ఇక్కడ ఫస్ట్ యాక్చువల్లీ హనుమాన్ మూవీ కోసం మనం స్టార్ట్ చేసామండి. దాని తర్వాత సర్కార్ గారి పాట చేశారు, మళ్ళీ మనం విరూపాక్ష చేసాం. సాయిధరం తేజ్ గారితో నాకు వర్క్ చేయడం అన్నది చాలా అది క్రేజీ మూమెంట్, ఎందుకంటే నాకు చిరంజీవి గారు చాలా ఇష్టం. హలో అందరికీ నమస్కారం, నేను మీ సృష్టి సామ్రాణి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇవాళ మనం ఉన్నాము హనుమాన్ స్టూడియోలో, అంటే రీసెంట్ బ్లాక్ బస్టర్ అయిన హనుమాన్ సినిమా షూటింగ్ లొకేషన్లో. ఇవాళ మనము మన ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారిని కలవబోతున్నాము. నాగేంద్ర గారు మనకి ఈ టూర్ మొత్తం చూపిస్తారు. లెట్స్ గో. ఉన్నాము హనుమాన్ స్టూడియోలో. ఈ స్టూడియో పేరు హనుమాన్ అని ఎందుకు పెట్టారు అంటే, రీసెంట్ బ్లాక్ బస్టర్ అయిన హనుమాన్ సినిమా 80% వరకు షూటింగ్ ఇక్కడే జరిగింది. సో ఇవాళ మనతో ఉన్నారు హనుమాన్ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర గారు. సో ఇప్పుడు సార్ని అడిగి ఈ షూటింగ్ ప్రాసెస్ కానీ ఈ స్టూడియో గురించి ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాము. హలో సార్. హలో సార్, ఇప్పుడు ఇక్కడ సెట్ పెట్టాలని ఎందుకు అనిపించింది, అంటే ఇది అసలు ఫార్మ్ ఎలా అయింది? ఇప్పుడు ఏదైతే మనం ఈ గుడి అయితే ఏదో ఉందో చూడండి, ఈ హనుమాన్ మూవీ స్టార్టింగ్ ఈ గుడి దగ్గర పూజ చేసి స్టార్ట్ చేసాం అనమాట. అది మా అందరికి ఒక చిన్న పాజిటివ్ వైబ్ అనమాట. ఇది కూడా చూస్తే మైసమ్మ దేవాలయం 1986 అండి, దగ్గర 48 years అవుతుంది అని. అంటే యాక్చువల్గా ఈ స్టూడియో ఓనర్ ఎవరైతే బాలాజీ గారు ఉన్నారో ఆయన నాకు ఫ్రెండ్ అనమాట అండి. బట్ ఆయన దీన్ని స్టూడియోగా ఫామ్ చేద్దాము అని ఆయన చెప్పిన ఇమీడియట్లీ హనుమాన్ మూవీ ప్రాజెక్ట్ వచ్చింది. బట్ అప్పుడు ప్రొడక్షన్ హౌస్ కూడా ఇది దగ్గరగా ఉంటుంది. మన ఏదైతే వరల్డ్ హనుమాన్ మూవీకి ఒక వరల్డ్ క్రియేట్ చేద్దాం అనుకున్నామో అది మ్యాచింగ్ అయ్యేలా ఉందని ఇమీడియట్లీ ఇక్కడ రావడం జరిగింది. ప్రశాంత్ గారు, నేను, ప్రొడ్యూసర్స్ రావడం జరిగింది. వచ్చిన వెంటనే
ఇది ఒక మాకు పాజిటివ్ వైబ్ అనిపించింది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామండి, అందుకే మీకు ఇది ఫస్ట్ నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఒక ఎప్పుడు వచ్చినాక డైలీ వచ్చినా ఒక పూజ చేయడము ఎమోషన్ అండి దీనికి. నెక్స్ట్ మూవీస్ కూడా ఇక్కడే కొన్ని పూజ, ఈవెన్ విరూపాక్ష కూడా ఇక్కడే ఫస్ట్ అండి సినిమా డే 1 ఫస్ట్ డే ఇక్కడే పూజ చేసి స్టార్ట్ చేసాం. కాబట్టి అది తెలియకుండా మూవీస్ పెద్ద హిట్ అయ్యాయి కాబట్టి ఇది మాకు ఒక బాండింగ్ అనమాట, ఎమోషనల్ బాండింగ్. ఓకే సార్. సో ఇప్పుడు హనుమాన్ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా సార్? అంటే మీరు ప్రొడక్షన్ డిజైనర్ కాబట్టి 80% కాదు 100% మీరు అన్ని డిపార్ట్మెంట్స్లో ఇన్వాల్వ్డ్ ఉంటారు. సో మీరు ఈ రెస్పాన్స్ని అసలు ఎక్స్పెక్ట్ చేశారా సార్? అంటే ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదండి. సినిమా మంచి హిట్ అవుద్దని తెలుసు, ఒక మంచి మూవీ చేస్తున్నామనే ఒక మనకు పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా, అది స్క్రిప్ట్ విన్నప్పుడే వస్తుంది. బట్ ప్రశాంత్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా, ఆయన ఐడియాస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. బట్ హనుమాన్ అనే మూవీ కూడా అదే ఇదిలో మేము స్టార్ట్ చేసాం. బట్ ఇంత హిట్ అవుద్దని ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి చాలా పెద్ద సక్సెస్ అయింది. కరెక్ట్ సార్. సో ఇప్పుడు ఇవాళ మనము హనుమాన్ సెట్లో ఉన్నాం. బేసిక్గా హీరో గారి హౌస్ ఇది. సో అంత బ్లాక్ బస్టర్ అయిన సినిమా సెట్లో మళ్ళీ ఇక్కడ మీరు కూర్చొని టిఫిన్ చేస్తుంటే మీకు ఏం మెమరీస్ గుర్తొస్తున్నాయి అంటే మీరు హనుమాన్ తీస్తున్నప్పుడు? అంటే ఈ ప్లేస్ ఏదైతే ఉందండి ఇది హనుమాన్ మూవీ కోసమే ఫామ్ చేసిందండి. ఫస్ట్ ఇది ఫామ్ ల్యాండ్. ఇక్కడ మనం హనుమాన్ ఒక మూవీ చేయాలి, దానికి ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనకు కొంచెం సిటీ దగ్గరగా ఉన్న ప్లేస్ ఏదన్నా ఉంటే బాగుంటుందని దీన్ని చూస్ చేసుకొని ఇక్కడ ఆ సినిమా కోసం స్టార్ట్ చేసింది అనమాట. అది అందులో మనకి ఈ హౌస్ కూడా హీరో హౌస్ లాగా కన్స్ట్రక్ట్ చేసాము. అలాగే చాలా ఎక్కువ రోజులు ట్రావెల్ చేసాం కాబట్టి ఇక్కడ చిన్న బాండింగ్ ఉంటుందండి. దగ్గర 3 years ఆ మూవీ జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఒక మంత్లీ ఒక 20 days అయితే ఇక్కడికి వచ్చిన రోజులు అయితే ఉన్నాయి. కాబట్టి దీంతో ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది. ఇంకోటి కొంచెం నేచర్ ఇది ఉంటుంది కాబట్టి ప్లెజెంట్గా ఉంటుంది. ఇప్పుడు నా మూవీస్ సంబంధించిన అన్ని వర్క్స్ అన్నీ కూడా నేను ఇక్కడే చేసుకుంటుంటాను అనమాట అండి. బేసిక్గా మీ సెకండ్ హోమ్. కరెక్ట్, సెకండ్ హోమ్ లా ఫీల్ అవుతున్నారు మీరు. మీ ఇల్లు మీ ఫస్ట్ హోమ్, ఇది మీ సెకండ్ హోమ్ కాబట్టి మీకు ఇక్కడ వస్తే ఇల్లులానే ఉంది. ఇల్లులా ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అవును, మన సిటీలో కొంచెం అంత ఆఫీస్ వర్క్ అనేది ఇప్పుడు ఏంటంటే ఒక ప్యాక్డ్గా ఉంటుంది కాబట్టి ఇట్లాగా ఒక నేచర్లో మనం వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి తెలియకుండా ఒక ఎనర్జీ ఫామ్ అవుద్ది. అందుకని ఇది నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఈ ప్లేస్ని ఇక్కడ రాగానే ఒక ఎనర్జీ రావడం, మనకి ఐడియాస్ కూడా ఈజీగా ఒక స్ట్రెస్ లేకోకుండా వర్క్ అలా పాజిటివ్గా వెళ్తూ ఉంటుంది అనమాట. అందుకని నేను చేసే అన్ని మూవీస్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఇక్కడే వర్క్ చేస్తూ ఉంటాను. ఒక వర్క్షాప్ లాగా ఉందన్నమాట ఇక్కడ. అలాగా ఒక బిల్డ్ చేసుకున్నాం. సో సార్ మోస్ట్ ఆఫ్ ద సినిమా ఇక్కడే తీసారు అంటున్నారు కాబట్టి అసలు ఇక్కడ ఏమేమి సెట్స్ చేశారు మీరు అంటే హనుమాన్ టైంలో? ఆల్మోస్ట్ 80% మూవీ ఇక్కడ చేసామండి. హనుమాన్ మూవీ మీకు హీరో హౌస్ ఇది, అంటే హీరో అండ్ హీరో సిస్టర్ ఉన్న హౌస్, తర్వాత గెటప్ సీన్ గారి స్పేస్ ఏదైతే ఉందో అది ఇక్కడే మనం బిల్డ్ చేసాం. కుస్తీలో చూడండి, ఇక్కడే చేసాము. అలాగే మీకు క్లైమాక్స్ ఫైట్ ఉంది చూడండి, ఒక పెద్ద స్టాచ్యూ ఉండి అది కూడా మనం ఇక్కడే చేసాము. అలాగే మీకు వినయ్ రాయికి సంబంధించిన క్యారవాన్ సెట్ ఉంటుందండి, ఇన్సైడ్ క్యారవాన్ ఇన్సైడ్ ఉంటుంది కదా, అది కూడా మనం ఇక్కడే సెట్ చేసాము. ఇంకా చాలా అండి. స్కూల్ అండి, మన ఇది రాకేష్ మాస్టర్తో ఒక ఫైట్ ఉంది చూడండి, అది మనకు ఇది స్కూల్ అనమాట. ఇట్లా అన్నీ అంటే మాకేంటంటే ఫస్ట్ ఇదంతా ఇక్కడ చేయాలని ప్లాన్ లేదు, ఒకదాని తర్వాత ఒకటి అంటే ఇక్కడే డైరెక్టర్ డిఓపి గారు మేము అందరు ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ షూట్ చేసుకుంటూనే ఇక్కడ ఒక ప్రీ ప్రొడక్షన్ కూడా ఇక్కడే చేయడం వల్ల ఇక్కడే మనం చేసుకోవడం వల్ల వర్క్ కంఫర్ట్ ఉంటుంది అని ఒకదానికి తర్వాత ఒకటి అలా బిల్డ్ చేసుకుంటూ చాలా కంఫర్ట్ అనిపించిందండి. అలాగా ఒక 80% దాకా మూవీ ఇక్కడే చేశారు. సో హనుమాన్ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి మీ హ్యాపీనెస్ లెవెల్ ఏముంది అంటే ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడే కూర్చున్నాం కాబట్టి మీ ఎక్సైట్మెంట్ లెవెల్ ఎలా ఉంది? అంటే ఏం లేదు, ఇప్పుడు హనుమాన్ మనం చేసే ప్రాసెస్లోనే ఒక మంచి మూవీ చేస్తున్నాం అన్నది అయితే ఒకటి ఉంది. అదేంటంటే తర్వాత మూవీ రెడీ అయిన తర్వాత దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి అది ఫామ్ అయ్యి అది సేమ్ ఆడియన్స్ దాన్ని అంతే ఇదిలో మేము ఎక్స్పెక్ట్ చేసిన రిసీవ్ చేసుకొని ఒక పెద్ద సక్సెస్ అండి. ఒక చిన్న సినిమాకి ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ అనేది రావడం అనేది నిజంగా అది హ్యాపీ మూమెంటే. బట్ ఆ మూవీ ఒక రెస్పెక్ట్ ఇచ్చింది మనకి. అంటే ఇప్పుడు ఎప్పుడైనా మనం బయటికి వెళ్తే హనుమాన్ మూవీ మీకు వర్క్ చేశారని కానీ ఒక ఆటోమేటిక్గా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సేమ్ టైం మనకు ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. అంటే దాని తర్వాత చేయబోయే సినిమాకి ఇంకా దాన్ని మించిన వర్క్ చేయాలి అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి
రెస్పెక్ట్ ఎగ్జైట్మెంట్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా యాడ్ అయిందనమాట. ఓకే, సో ఆ రెస్పాన్సిబిలిటీతో పాటు మీకు బాధ్యత కూడా పెరిగింది కాబట్టి అంటే మనం సక్సెస్ని ఎక్కువ రిసీవ్ చేసుకోకూడదండి. ఎందుకంటే జనరల్గా ఏంటంటే అందరికీ సినిమా సక్సెస్ అని ఉంటుంది, కానీ మాకు ఒక టెక్నీషియన్కి ఎలా ఉంటుంది దాంట్లో కొన్ని మైనస్ కూడా ఉంటాయి. అంటే ఇది ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు, అప్పుడు ఉన్నటువంటి టైం లిమిట్స్ని బట్టి అలాగే చేసాము, ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు, ఇది ఇంకా చేస్తే ఇలా బాగుంటుంది, ఇంకా ఇలా చేస్తే ఇంకా బాగుండేది అనేది అనిపిస్తుంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనం సక్సెస్ని ఎక్కువ రిసీవ్ చేసుకోలేము. కొంచెం బెటర్ చేస్తే బాగుండేదేమో అనేదే ఉంటుంది ఎప్పటికీ, ఏ మూవీకైనా కూడా అండి. కాబట్టి దాన్ని ఎంజాయ్ చేసేదానికన్నా నెక్స్ట్ మూవీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే దాన్ని మనం నిలబెట్టుకోవాలి కాబట్టి మీరు మైండ్ సెట్ లో ఇంకా క్యారీ ఆన్ అయిపోతారు. ఇందాక మీరు స్టూడియో గురించి చెప్పారు, అంటే యాక్చువల్గా హాలీవుడ్ మూవీస్ అన్నీ కూడా ఇలాగే చేస్తారండి, ఒకే స్పేస్లోనే అన్నీ. అంటే హాలీవుడ్ కంటే తక్కువ కాదు కదా అసలు. యాక్చువల్గా అంటే మనకు పెద్ద మూవీ చేస్తున్నామని చెప్పేసి ర్యాండమ్ డిఫరెంట్ లొకేషన్ చేయడము, యూజ్ లొకేషన్స్ కావాలని వెతుక్కోవడము జరుగుతుంటుందండి. అలా కాకుండా అంటే మనం ఇట్లా ఒకే స్పేస్లో ఒకే జోన్లో వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రాపర్గా చేసుకొని మనం ఏమి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాన్ని కరెక్ట్గా మనం డిజైన్ చేసుకుంటే అండి ఆ పెద్ద స్పాను ఒకే ప్లేస్ కూడా తీసుకురావచ్చు అనమాట. సేమ్ హాలీవుడ్ సినిమా అలాగే చేస్తారన్నమాట. చాలా పెద్ద పెద్ద మూవీస్ చేస్తారు, ఒక స్టూడియోలో చేస్తారన్నమాట. ఇక్కడ ఏంటంటే కొంతమంది అంటే ఒక సెట్ చేయాలి స్టూడియో అనగానే ఎక్స్పెన్సివ్ అనుకుంటారు, కానీ ఒక స్మార్ట్ వర్క్ చేస్తే మీరు బయట చేసే దానికంటే తక్కువ వద్దండి. ప్రొడక్షన్ కాస్ట్ కి కూడా ఇది చాలా బెనిఫిషియల్. మీరు చెప్పాలంటే ఇప్పుడు హనుమాన్ సినిమా చాలా తక్కువలో చేశారు, ఇంత పెద్ద ఎందుకు ఇంత బాగా చేశారు, ఇంత తక్కువ బడ్జెట్ చేశారు అంటే స్మార్ట్ వర్క్, ఒక ప్లానింగ్ అండి, డైరెక్టర్ వ్యూ కరెక్ట్గా ఉండడము, డిఓపి, ప్రొడక్షన్ డిజైనర్ ఒకే ట్రాక్లో ఉండడం వల్ల, వేవ్ లెంత్లో ఉండడం వల్ల చాలా స్మార్ట్. అంటే మన స్క్రీన్ మీద ఏం కావాలో అది మనం బిల్డ్ చేసుకుంటున్నాం, అన్నెసరీ ఏం చేయట్లేదు. బట్ అందుకే ఆ తక్కువ బడ్జెట్లో మనం అంత పెద్ద సినిమా చేయగలిగాం అనమాట. అవును. బట్ అందరికి కొంతమందికి అది సెట్స్ అనగానే ఒక భయం. ఎందుకు సార్ అంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది, బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. బట్ స్మార్ట్ వర్క్ చేస్తే చాలా ఎఫెక్టివ్గా కంఫర్ట్. మనం బయటకు వెళ్ళి చేసి పర్మిషన్స్ వాటితో ఎంత ఎక్స్పెండిచర్స్ పెడతామో అదే బడ్జెట్లో మనం అనుకున్న తీసుకురావచ్చు. కొత్త అవుట్పుట్ వస్తుంది, కొత్త బ్యాక్గ్రౌండ్ మనం క్రియేట్ చేయొచ్చండి. సార్ హనుమాన్ ఇంకా విరూపాక్ష మీరు ఇక్కడ షూట్ చేశారు అంటున్నారు, కానీ ఇది చూస్తే మొత్తం ఒక ప్లేన్ తోటలాగా ఉంది. అసలు ఇక్కడ ఎట్లా సెట్ వేశారు సార్ మీరు? అదే అండి, ఇప్పుడు మీరు మూవీలో చూస్తే ఇటువైపు మనం కుస్తీ పోటీలు ఉంటాయి చూడండి, కుస్తీ పోటీల సెటప్ అంతా ఇది అనమాట. బట్ కాకపోతే మనం తర్వాత అన్ని రిమూవ్ చేసేసాం అనమాట. అంటే చాలా డేస్ అయింది కదా, ఆల్మోస్ట్ 3 years అయిపోయింది కాబట్టి కొంచెం డ్యామేజ్ అయింది, రిమూవ్ చేసి వేరే సెట్ కోసం రిమూవ్ చేసాం. అలాగే ఈ ప్లేస్ లో మనం విరూపాక్షకి కేవ్ సెట్ వేసామండి. ఆ కేవ్ సెట్ అన్ని కూడా ఇక్కడ చేసింది. అవునండి, బట్ అది ఇప్పుడు రిమూవ్ చేయడం జరిగింది. మీకు కెమెరాలో ఏది క్యాప్చర్ అవుతుందో దాని వరకే సెట్ చేసుకొని మిగతా అంతా కూడా మనం ఎక్స్టెన్షన్ చేసుకునేది ఎక్కువ చేసాము. ఇప్పుడు ఈ స్టూడియో టూర్ చేస్తూ ఉంటే అసలు ఆ ప్లానింగ్ ఎట్లా జరుగుతుంది సార్? అంటే ఇక్కడ ఇది చేద్దాము, లేకపోతే అక్కడ ఇది సెటప్ చేద్దాము అని మీరు ఒక స్కెచ్ గీసుకుంటారా, లేకపోతే పేపర్ మీద ఒక ప్లాన్ ఉంటుందా? మీరు ఎగ్జిక్యూట్ ఎలా చేస్తారు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక మూవీ మనకు స్టోరీ చెప్పగానే మనకు ఒక విజువల్ ఫామ్ అవుతుందండి. ఓకే, ఆ విజువల్ ఫామ్ అయినప్పుడు దానికి దగ్గరగా ఉన్న కొన్ని లొకేషన్స్ మనం చూస్ చేసుకుంటాం, మీదవి మనం బిల్డ్ చేస్తాం అనమాట. బట్ మన ఈ హనుమాన్ అనే మూవీకి ఒక డిఫరెంట్ వరల్డ్ లాగా ఒక కావాలి అనేది ప్రశాంత్ గారి ఐడియా. మనం అది పర్టికులర్ ప్రాంతం అని చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ అది కనెక్ట్ అవ్వాలి, అన్ని ప్రాంతాల వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి, అన్ని లాంగ్వేజ్ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. ఏజ్ గ్రూప్ కాదండి, ఈవెన్ మలయాళీస్ కానీ తమిళనాడు కానీ అందరికీ కూడా మన స్టేట్ లో ఉంది ఇలాంటి ఒక ప్లేస్ ఉంటుందేమో అని మేము అట్లా ఒక హిల్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవి ఇలాంటివన్నీ ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి అన్నది ప్రశాంత్ గారి ఐడియా. ఆ ఐడియాకి మనం అన్ని వర్కింగ్ చేసి అవుట్ సైడ్ వెళ్ళి చేయలేం కాబట్టి దాన్ని మనం ఎలా మ్యాచ్ చేయొచ్చు అనే దానికి మనకి ఇక్కడ దగ్గరలో ఈ వట్టినాగులపల్లి ఏదైతే ఉందో ఇది మనకు ట్రాన్స్పోర్టేషన్ కి చాలా యాక్సెస్ చాలా ఈజీ, మనం ఒక 20 minutes లో ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట. అది మనకు ప్రొడక్షన్ కి చాలా సేవ్ అవుద్ది. దానికోసం మెయిన్ మనకు దగ్గరలో ఇది మేము ఏదైతే వరల్డ్ క్రియేట్ చేయాలనుకున్నామో దానికి యాప్ట్గా అనిపించింది అనమాట. అంటే ఈ మాత్రం ఉంటే చాలు, మిగతాది మనం అంతా బిల్డ్ చేసుకుంటాము, తర్వాత కొన్ని ఎక్స్టెన్షన్స్కి వెళ్తాము అనే దాని మీద ఇది మనకు ఒకే
విజిట్లోనే మాకు లాక్ అయిందండి. లాక్ అయింది. దాని ఏంటంటే వన్స్ ఇక్కడ నేచర్ అనేది ఉంది కాబట్టి, ట్రీస్ ఉన్నాయి, గ్రీన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు అండి. ఏది ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో అది ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. ఆ రకంగా ఒక్కొక్క సెట్ని ఇక్కడ ఫస్ట్ అయితే అన్ని సెట్స్ ఇక్కడ అనే ప్లాన్లో రాలేదన్నమాట. ఫస్ట్ ఆవకాయ సాంగ్ చేయాలి అని మ్యాంగో ఫామ్లో చేయడానికి ఫస్ట్ అది స్టార్ట్ చేసాం. అది స్టార్ట్ చేసిన తర్వాత మన స్కూల్లో ఫైట్ అండి, అది కూడా ఇక్కడ బిల్డ్ చేసుకున్నాం. దాని తర్వాత కుస్తీ పోటీలు కావాలి, కుస్తీ పోటీలకి ఒక సెట్ కావాలని కుస్తీ పోటీలని ఇక్కడ సెట్ బిల్డ్ చేసుకున్నాం. దీని తర్వాత మన గెటప్ సీను హౌస్ అండి, గెటప్ సీను పాల వ్యాపారం చేస్తున్నట్టుగా ఒక హౌస్ కావాలని అది ఇక్కడ బిల్డ్ చేసుకున్నాం. దాని తర్వాత హీరో హౌస్ కావాలి. ఓకే, సో మొత్తం ప్రపంచం మొత్తం ఇక్కడే సృష్టించేశారు మీరు. ఇప్పుడు మనం హీరో హౌస్ కూడా చూద్దామండి ఇప్పుడు. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఒక సెట్ కన్స్ట్రక్షన్కి మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది సార్? అది డిపెండింగ్ డిజైన్ అండి. ఆ డిజైన్ ఆ సెట్ స్కేల్ పెద్దదైతే ఎక్కువ రోజులు పడుతుంది, అది తక్కువదైతే ఒక 10 days పట్టచ్చు, 15 days పట్టచ్చు అండి, 2 months కూడా పట్టచ్చు. ఒక్కొక్క సెట్ రిక్వైర్మెంట్ని బట్టండి అంతే. పర్టికులర్ ఇది అనేది ఏమి ఉండదు. ఇది షూటింగ్ అయిపోయినాక అది మనము డిస్మాంటిల్ చేసేస్తామా సార్, లేకపోతే అట్లానే ఉంచుతామా? అది ఏంటంటే కొన్ని యాక్చువల్గా అయితే రెంటల్గా ఉన్న ప్లేస్లో మనం డిస్మాంటిల్ చేస్తామండి. కొన్ని అంటే పర్మనెంట్గా ఉంచుకునేలాగా కూడా కొన్ని సెట్లు చేయడం జరుగుద్ది. అది ఫర్దర్గా మన ఇదే మూవీలో వేరేలాగా చేంజ్ చేసి వాడచ్చు, లేదంటే వేరే నెక్స్ట్ మూవీ కూడా యూజ్ చేసచ్చు అనమాట. ఓకే సార్, అలా కూడా ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు హీరో గారి హౌస్ చూద్దాం. ఇప్పుడు మన హనుమాన్ మూవీలో హనుమంత్ అండి, హీరో క్యారెక్టర్ హనుమంత్ క్యారెక్టర్ కోసం సెట్ అనమాట ఇది. ఓకే, లోపల వెళ్ళి చూద్దామా సార్? చూద్దామండి. అలాగే ఇదే హౌస్ ని మేము విరూపాక్షలో కూడా వాడాం. విరూపాక్షలో కూడా హీరో హౌస్ ఇదే అనమాట. బట్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకే, మీరు అన్నారు సెట్ తీసేస్తున్నారు కదా, అవునవును, తీయకుండా ఇది పర్మనెంట్ సెట్ కొంచెం దీనిలో చాలా మూవీస్ జరిగాయండి. బట్ నేను చేసిన మూవీస్ విరూపాక్ష అండ్ హనుమాన్. ఓకే సార్, లోపల చూద్దాం. సార్ 2 సినిమాలు ఇక్కడే తీసారా? ఎందుకంటే 2 సినిమాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అసలు మీరు చెప్పేంత వరకు తెలియట్లేదు 2 సినిమాలు ఇందులోనే తీసారని. సో ఈ సెట్ని మళ్ళీ మీరు రీవ్యాంప్ చేశారా, లేకపోతే వర్క్ ఎలా అయింది సార్? అంటే లేదండి, బట్ హనుమాన్లో ఒక క్యారెక్టర్ ఉందండి. ఓకే, ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ తగ్గట్టుగా దానికోసం బిల్డ్ చేసాం. సేమ్ టైం మళ్ళీ విరూపాక్షలో అది ఒక వరల్డ్, ఒక విలేజ్లో ఒక రన్నింగ్ లేని హౌస్ లాగా. అవును, దానికి వేరే ప్రాపింగ్ అది చేసిందంతా మీకు దానికి అంటే సీన్స్ వేరు, డిఫరెంట్ డ్రామా ఉంది కాబట్టి మీకు అది తెలియదు అనమాట. డిఫరెంట్ ఫోటోగ్రాఫర్ ఉన్నారు కాబట్టి అది మీకు తెలియకోకుండా మనం ఇలా రెగ్యులర్ చాలా లొకేషన్స్ని మనం మల్టీ పర్పస్లో యూజ్ చేస్తూ ఉంటామండి. కానీ అసలు ఆడియన్స్కి తెలియనియరు కదా సార్, అంటే ఇది యూజ్ చేసాము అని. ఎందుకంటే వాళ్ళు అసలు గుర్తుపడలేకపోతారు. ఎందుకంటే ఇలా మొత్తం మనం రీవ్యాంప్ చేసి రీయూజ్ చేస్తే ఇది మనకి ప్రొడక్షన్ కాస్ట్ కూడా బాగానే సేవ్ అవుతుంది. ప్రతి మూవీకి ఒక్కొక్క సెట్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాప్స్ ఏంటి సార్? అంటే అక్కడ హ్యాంగ్ చేస్తున్నారు కొన్ని ప్రాప్స్, ఇవన్నీ హనుమాన్ వాడిన ప్రాప్స్ అండి. యాక్చువల్గా ఏంటంటే నేను ఈ మూవీ అన్ని అయిన తర్వాత ఈ ప్లేస్ ని నేను ఒక వర్క్ షాప్ లో వాడుకుంటాను అన్నమాట. ఇక్కడ అన్ని మూవీస్ సంబంధించిన వర్క్స్ అన్ని ఇక్కడ జరుగుతుంటాయి. ఓకే సార్, ఈ ప్రాప్స్ ఏంటి సార్? ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో సినిమాలో వాడినవేనా ఇవి, లేకపోతే అంటే మీరు సినిమా చూసుంటారు కదా, ఏవైతే ఆ బందిపోటు దొంగలు ఉన్నారో వాళ్ళ బందిపోటు వాళ్ళకి యాక్చువల్గా ఇదేంటంటే మీకు ఇది ఐడియా ఏంటంటే వాళ్ళు అంటే ఒక ఫారెస్ట్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక యానిమల్ స్కల్స్ ఉంటాయి కదండి, యానిమల్ స్కల్స్ నే వాళ్ళు మాస్క్ లో తయారు చేసుకొని వాడతారు అన్నది ఐడియా. అందుకని మీకు ఇది యాక్చువల్గా యానిమల్ స్కల్ అనమాట అండి. ఎనీ డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి చూడండి, ఆ స్కల్స్ ని వాళ్ళు ఇలాగా. ఇది హెవీ ఉంటుందా సార్, అంటే లేకపోతే పెట్టుకోవచ్చా? ఇట్లా పెట్టుకోవచ్చు చూడండి మీరు. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉంది. లైట్ వెయిట్ అండి, ఎందుకంటే యాక్షన్ కదా. సో లైట్ వెయిట్ డిజైన్ చేస్తే మీరు వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకు కనిపించదు, యాక్షన్ చేయాలి కాబట్టి వాళ్ళు కంఫర్ట్ గానే ఉండేలాగా మనం డిజైన్ చేస్తాం అన్నమాట. ఇలాంటి ఒక ప్రతి ప్రాపర్టీకి ఒక దీని బ్యాక్ స్టోరీ ఉంటుంది. అసలు అలా చేయకుండా స్టోరీకి రిలేటెడ్ గా, అంటే యాక్చువల్లీ జనరల్ గా మీకు ఒక మూవీ ఒక వరల్డ్ ఫామ్ అవ్వాలి అంటే చాలా మంది అంటే పెద్ద పెద్ద సెట్లు వేస్తే వరల్డ్ ఫామ్ అవుతుంది, అది కాదనమాట అండి. ఒక కల్చర్ ఫామ్ అవ్వాలి. ఎప్పుడైతే ఒక మూవీలో ఒక కల్చర్ని మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళామో అప్పుడు మీకు ఒక పెద్ద వరల్డ్ లాగా ఆ వరల్డ్ లోకి ఆడియన్స్ తీసుకెళ్ళడానికి కల్చర్ ద్వారా మనం తీసుకెళ్లొచ్చు. కనెక్ట్ కూడా అంతే అదే లెవెల్లో. ఈ మూవీలో మీకు అదే మనం అప్లై చేసాం. ప్రతి ప్రాప్ లోనూ ఒక మీనింగ్ ఉంటుంది. ఆ ప్రాప్ అలా ఎందుకు డిజైన్ చేసామంటే దానికి ఒక స్టోరీ ఉంటుంది అనమాట. అవి ఇండైరెక్ట్ గా ఆడియన్స్ ని ఒక వరల్డ్ లోకి తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేస్తాయి అనమాట.
అవును సార్, ఇవి కూడా ప్రాప్స్ డిజైనింగ్ దీనికేనా సార్? అవునండి, అవును. మీరు ఏదైతే మన మైకేల్ ఉన్నాడు కదండి, మైకేల్ దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ హీరోకి ఎలక్ట్రికల్ ఇది షాక్ ఇవ్వడం కానీ వాళ్ళ వెపన్స్ లాగా వాడాము. మీకు అలాగే ఇక్కడ చూస్తే మన హీరోకి సంబంధించిన క్యాట్ బెల్, అటువైపు వెళ్దామా సార్? హీరో క్యాట్ బెల్, దీని మీద కూడా ఒక బొమ్మ రాబిట్ టైప్ ఉంది. అవును సార్, ఇది రాబిట్. ఎందుకంటే రాబిట్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. బట్ హీరో క్యారెక్టర్ కూడా వాడు థెఫ్ట్ చేసుకొని చాలా ఫాస్ట్ గా దొరకడు ఎవరికి అనే దానికి మనము ఇండికేషన్ గా దీనికి ఇలా డిజైన్ చేసాం. అవి కూడా దీనికోసమే డిజైన్ చేస్తారు కదా సార్ మీరు అటువైపు ఉన్న? అవును, అది మీకు అంటే మనకు ఒక ఫెస్టివల్ లాగా హీరో కొండని పైకి లేపడం ఉంటుంది చూడండి. అవును సార్, ఇవి కూడా సినిమాలో వాడినవి కదా, అంటే ఆ ట్రైబల్ లుక్ కి గానీ. ఇది కూడా ఏంటంటే ఒక ట్రైబల్స్ వాడేటువంటి థింగ్స్ అనమాట. అంటే చూడడానికి చాలా గంభీరంగా ఉండాలి, ఒక ఎమోషన్ బిల్డ్ అవ్వాలి మీకు. అదేది మన హీరో ఒక పర్వతాన్ని ఎత్తుతాడు చూడండి, ఎత్తినప్పుడు ఒక డ్రామా ఉంటుంది అన్నమాట. విలన్ దాన్ని పడేయడానికి ప్లాన్ చేస్తుంటాడు. ఆ ఎమోషన్ ని డైరెక్ట్ ఐడియా ఏంటంటే ఒక ఎమోషన్ బిల్డ్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఒక కల్చర్ అక్కడ ఒక డాన్స్ జరుగుతుంది. వాళ్ళు ఎలాంటివి పెట్టుకుంటారు అంటే ఇలా ట్రైబల్స్ అంతా వుడెన్ తో చెక్కినవి పెట్టుకుంటారు కాబట్టి ఇది వుడెన్ ఫినిషింగ్ లాగా మనం ఇది కూడా వెయిట్ లెస్ లో చేసాం. చూస్తే చాలా లైట్ వెయిట్ ఉంది సార్. ఎంత లైట్ వెయిట్ ఉంటే వాళ్ళు కష్టం కదా, ఇవి కూడా కళ్ళు కనిపించవు. వాళ్ళు చాలా టఫ్ ఏంటంటే కళ్ళు కనిపించాలి. వాళ్ళు ప్రాపర్ కొరియోగ్రఫీ చేయాలంటే వాళ్ళు కళ్ళు కనిపించాలి, కంఫర్ట్ ఉండాలి, ప్లస్ స్వెట్ అవుతూ ఉంటారు. ఇది వేసుకున్నప్పుడు చాలా ఇబ్బంది ఉంటుందండి. అట్లాగే మీకు ఇదిగోండి ఇక్కడ చూస్తే సార్ దీని గురించి చెప్పండి సార్, ఎందుకంటే ఇది కూడా ఎవరి చేతిలో చూసారు మీరు సినిమాలో? సమంతగని గారి చేతిలో. సమంతగని గారు అంటే ఆయన మూవీలో ఒక అడవిలో తిరిగే ఒక సాధువులాగా కనిపించాలి, సేమ్ టైం ఆయన ఫైనల్ గా విభీషణుడు అని చెప్తున్నాం కాబట్టి దానికోసం ఒక స్టిక్ కావాలి అని డైరెక్టర్ గారు అడిగినప్పుడు మనం ఇలా డిజైన్ చేయడం జరిగిందండి. ఫుల్ డీటెయిలింగ్ ఉంది సార్ దీని మీద కూడా, కింద వరకు డీటెయిలింగ్ ఉంది దీని మీద. అంటే జనరల్ గా చాలా సినిమాల్లో ఇట్లా బెండ్లు గా ఉంటాయి, అలా ఉండకూడదు. అంటే ఈయన డివోషనల్ గా మనం ఫైనల్ చెప్తున్నాం కాబట్టి దీన్ని ఒక దీంట్లో ఒక చిన్న ఒక గ్రాండియర్ రావాలి అని మనం ఇట్లా శ్రీచక్రం లాగా ఇలాంటి ఒక డిజైన్స్ ని ఫామ్ చేసాం అనమాట. బాగా లుక్ వచ్చి క్యారెక్టర్ లో డెప్త్ కూడా, క్యారెక్టర్ కి ఒక హైప్ వచ్చేలాగా ఉంటది. బట్ దీన్నే మళ్ళీ మనకి హీరో క్యారెక్టర్ హనుమంత్ క్యారెక్టర్ బ్రిడ్జ్ మీద ట్రాన్సాక్షన్ అండి, దీని నుంచి దాని ట్రాన్సాక్షన్ అవుద్ది అనమాట. సముద్రకని గారే హీరో గెటప్ లో వచ్చి ఇది వాళ్ళతో గన్స్ తో షూట్ చేసినప్పుడు కర్రసాంలా చేస్తారు చూడండి, ఆ స్టిక్ అనమాట. ఇది కూడా డమ్మీయే. అదే చాలా లైట్ వెయిట్ ఉంది. దీని నుంచి దానికి ట్రాన్స్ఫర్మేషన్ అవుద్ది అనమాట. ఇది మనకి కుస్తీ పోటీల దగ్గర ఈ ఊరికి ఎవరైతే లీడ్ చేస్తున్నాడో ఆయన చేతిలో కుస్తీ పోటీలు ఎవరైతే గెలిచారో అది ఇది ఒక దండన లాగా అనమాట. దీని కూడా అంటే ఇది ఒక పొట్టేలు ఏంటంటే మనకి అది ఫైట్ చేసుకోవడానికి సింపుల్ కాబట్టి ఇది డిజైన్ చేస్తాం అనమాట. ఓకే సార్. ఇది కూడా ఇది ఆవకాయ ఫైట్ ఉంది చూడండి, ఆవకాయ ఫైట్ లో హీరో అంటే ఇది రోకల్ బండి లాగా అనమాట. ఈ రోకల్ బండి మీద ఒక అదే ఎవరైతే ఉన్నారో అడవి మనుషులు వాళ్ళని దీని మీద పెట్టి హీరో బలరాముడు లాగా మోసుకెళ్తాడు. దానికోసం ఇది కూడా బాగా లైట్ వెయిట్ ఉంది, అసలు వెయిట్ లేదు. ఫైటింగ్ కి బాగా యాక్సెసిబుల్ గా చేశారు మీరు. డైనామిక్స్ దాన్ని చాలా ఇలాంటివన్నీ డీటెయిలింగ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకు ఆటోమేటిక్ ఒక వరల్డ్ ఫామ్ అవుతుంది అనమాట. అవును. సో ఇదైతే మనం చూసే ఉంటాము హనుమాన్ సినిమాలో. సో దీని గురించి కొంచెం మాకు డిస్క్రైబ్ చేయండి సార్. ఇవి ఏంటంటే ఇవి ఒక మెటల్లో ఉన్న ఫీల్ అనమాట అండి. ఓకే, మీరు మూవీలో చూసుంటారు క్లైమాక్స్ లో దీంతోనే హెలికాప్టర్ ని బదులు కొడతారు. అందుకని చాలా ఎక్కువ చేసాం అనమాట. అవును, 1 2 3 ఆల్మోస్ట్ 6 ఉన్నాయి, 7 ఉన్నాయి. చాలా వెయిట్ లెస్ ఉన్నది ఉంటది, హెవీ వెయిట్ ఉన్నది ఉంటదండి. అలాగా ఇంకా దీని గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ. సో దీని లోపల ఏ మెటీరియల్ యూజ్ చేస్తాం సార్? అంటే మనం చేయడానికి తయారు చేయడానికి ఏ మెటీరియల్? ఇది యాక్చువల్ ఫైబర్ అండి. ఇది ఓకే, ఫైబర్. ఇది ఫైబర్. తర్వాత దీంట్లో ఫోమ్ లో చేసాం, వెయిట్ లెస్ లో పఫ్ లో చేసాము. ఓహో, డిఫరెంట్ మెటీరియల్స్ తో. ఓకే, మెటీరియల్స్ మన పర్పస్ ని బట్టి చాలా ఎక్కువ హెవీ వెయిట్ ఉంటదన్నమాట. అవును అవును. ఇది ఎత్తి ఫైట్ చేయాలంటే బాగానే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు అందరికి మూవీ చూసిన పిల్లలందరికీ ఇది బాగా కనెక్ట్ అయ్యారు అందరూ. హనుమాన్ టాయ్స్ అని వస్తున్నాయి. ఓకే సార్. సో సార్ ఇవైతే విలన్ కాస్ట్యూమ్స్ కాబట్టి దీని డిజైనింగ్ ఎలా జరిగింది?
ఇది యాక్చువల్గా ఒక సూపర్ మ్యాన్ సూట్ కావాలనేది ఐడియా అండి. యాక్చువల్గా మనం ఇది చేయాలంటే బాంబేలోనో లేదంటే అబ్రాడ్లోనో మనం ఆర్డర్ ఇవ్వాలి. బట్ మాకు చాలా బడ్జెట్ అయితే ఎక్కువ అవుద్ది, అంత బడ్జెట్ లేదు, సేమ్ టైం కూడా లేదు. దాని గురించి ఫస్ట్ టైం మేమే దీన్ని ప్లాన్ చేసామండి, ఎలా చేద్దామని. వినయ్ రాయ్ గారితో ఫస్ట్ ఒక మాస్క్ తీసుకున్నాం, ఆయన బాడీ ఆయన ఫేస్ డై తీసుకొని దాని మీద చేయడం జరిగింది అనమాట. బట్ ఇది కూడా చాలా టఫ్ అనమాట అండి, ఇదన్నీ వేసుకొని యాక్ట్ చేయాలంటే మీకు యాక్టింగ్ చేయాలంటే చాలా టఫ్ అనమాట. ఫుల్ స్వెట్ వస్తుంది, సరిగా విజిబిలిటీ కనిపించదు, వెయిట్ కూడా ఉన్నట్టు ఉంటాయి. ఇది కొంచెం మాక్సిమం వెయిట్లెస్ చేసాం కానీ కొంచెం వెయిట్ అయినా ఉంటుంది, వెయిట్ అయితే ఉందండి. బట్ వాళ్ళు యాక్టర్స్కి చాలా మనం యాక్సెప్ట్ చెప్పచ్చు అనమాట. ఎందుకంటే చాలా క్లైమాక్స్ కానీ చాలా ఆయన ఎక్కువ ఇదే డ్రెస్లో ఉంటుంది, ఎక్కువ కనిపిస్తారు. అది కూడా చాలా మంచి మనకు వచ్చింది, రెస్పాన్స్ వచ్చింది అనమాట. ఇది మూవీలో రుద్రం అని అండి, రుద్రం అని ఇది డైరెక్టర్ గారి ఐడియా. ఇది అంటే ఇన్సైడ్ ఒక బ్లడ్ డ్రాప్ చుట్టూ ఒక ఫార్మేషన్ కావాలి అని చెప్పినప్పుడు మేము ఇది చేసామన్నమాట. దీన్ని కొంచెం విఎఫ్ఎక్స్ లో కూడా కొంచెం పార్టికల్స్ అది యాడ్ చేయడం జరిగింది. చాలా లైట్ వెయిట్ ఉంది సార్ ఇది. దీనికోసం చాలా చేసామండి, దగ్గర 100 పైన చేసి ఉంటాం. అవునా? ఓకే. ఫస్ట్ ఇలా కావాలని ఐడియా లేదు, వేరే డిఫరెంట్ మోడల్స్ చేసుకుంటూ ఫైనల్ గా ఇది వచ్చింది మనకు. ఓకే సార్, ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ కి ప్రొడక్షన్ డిజైనర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? ఆర్ట్ డైరెక్షన్ కి ప్రొడక్షన్ డిజైనర్ కంటే పెద్ద తేడా ఏమి ఉండదండి, ఇంచుమించు ఒకే జాబ్ కిందే, బట్ ఎక్కువ డీటెయిలింగ్. ఇంకా అంటే జనరల్గా మనకి ఇదివరకు అయితే ఆర్ట్ డైరెక్షన్ ఉండేదండి. ఎప్పుడైతే మనకి బాహుబలి అనే ఒక మూవీ వచ్చిందో రాజమౌళి గారు ఒక ఆర్ట్కి ఎక్కువ స్కోప్ క్రియేట్ చేశారు. అప్పటి నుంచి ఏంటంటే అన్ని మూవీస్లోనూ ఆడియన్స్ అంతా కూడా ఆ స్కేల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ స్కేల్ గురించి ప్రొడక్షన్ డిజైన్ అనేది యాడ్ అయిందండి. ప్రొడక్షన్ డిజైనింగ్ అంటే మరింత డీటెయిలింగ్ అనమాట, స్క్రిప్ట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి స్క్రిప్ట్ని ఏ విధంగా మనం స్క్రిప్ట్ త్రూ ఎలా చెప్పాలి ఆర్ట్ అనేది ప్రొడక్షన్ డిజైనింగ్ అనమాట. ఇప్పుడు అన్ని మూవీస్కి కూడా అలాగా ఒక ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తూ ఆర్ట్ డైరెక్టర్స్ అలా వచ్చారన్నమాట. కానీ రికగ్నిషన్ కూడా బాహుబలి తర్వాతే మొదలైందంటే ఎక్కువగా మేజర్గా. అవునండి, అవును. బాహుబలి తర్వాత ఏంటంటే ఇదివరకు ఆర్ట్కి ఇంత ఇంపార్టెన్స్ ఉండేది కాదనమాట. ఇది ఒక రియల్ లొకేషన్లో షూట్ ఉంది, మీ జాబ్ అంతా ఎక్కువ లేదు, ఇలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతి చిన్న మూవీని కూడా ఒక పెద్ద స్కేల్ ఎలా చేయాలి, ఒక పెద్ద స్కేల్లో ఎలా చూపించాలి, ఒక వరల్డ్ ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడక్షన్ హౌసెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ స్కేల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అది దానివల్ల మాలాగా జాబ్ చేసే వాళ్ళకి స్పేస్ ఎక్కువైంది, ఇంపార్టెన్స్ కూడా పెరిగింది, ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ ఉందండి. బట్ చాలా మంది తెలియదు, అది అన్నోన్ ఫ్యాక్టర్ లా అయిపోయింది. ఓకే సార్, ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఏఐ అనేవి చాలా మటుకు అంటే మోస్ట్ ఆఫ్ ద వాట్ యు సే ఫిల్మ్స్ ఆర్ ఎక్సెట్రా విఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉన్నాయి. సో విఎఫ్ఎక్స్ వల్ల ఆర్ట్ డిజైనింగ్ కానీ ప్రొడక్షన్ డిజైనర్ ఏమైనా థ్రెట్ ఉందా సార్, లేకపోతే అదేమైనా బెనిఫిషియలా మీకు? అదేం లేదండి. ఇదివరకు కూడా ఇదివరకు ఏంటంటే విఎఫ్ఎక్స్ వచ్చిన కొత్తలో కూడా ఆర్ట్ స్పేస్ ఉండదు, అన్ని విఎఫ్ఎక్స్ చేస్తారు, ఇంకా సెట్ లైన్ బిల్డ్ చేయరు అన్నారు. కానీ ఇంకా ఎక్కువ అంటే విఎఫ్ఎక్స్ రాకముందు ఎన్ని సెట్లు వేసేవాళ్ళం, ఇప్పుడు ఇంకా ఎక్కువ సెట్లు బిల్డ్ చేస్తున్నామండి. అంటే అది ఎందుకు అవుతుందంటే విజువల్ ఇంపాక్ట్ ఎక్కువ పెరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు అట్లా సెట్ కావాలి, విఎఫ్ఎక్స్ కావాలి, రెండు కావాలి, ఒకదాంతో అవ్వట్లేదు అనమాట. పెరిగింది తప్ప ఏం తగ్గట్లేదండి ఎక్కడ. అంటే కొంతమంది చెప్తుంటారు అన్నమాట. ఇంకా అంటే కొంతమంది కొత్తగా రావాలనుకున్న వాళ్ళు కూడా ఏంటంటే నెక్స్ట్ టెక్నాలజీ ఎక్కువ వస్తుంది కదా, ఇందులో మనకి జాబ్ ఉండదేమో అని కూడా థింక్ చేస్తున్నారు. అది నా ఎక్స్పీరియన్స్లో నేను రాంగ్ అని చెప్తాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు ఏ వస్తుంది అన్నారండి, ఏ వచ్చినప్పటికి కూడా మన స్పేస్ మనకు ఉంటుంది, కాకపోతే మన షేప్ చేంజ్ అవుద్ది, అంటే మనం చేసే వర్క్ షేప్ చేంజ్ అవుద్ది అనమాట. అది రేపు మనమే ఏలో కూడా మనం జనరేట్ చేసి దాన్ని సెట్ మీదకి ఎలా తీసుకురావాలనే దానికి కూడా మన ఐడియానే కావాలి. కాబట్టి ఇంకా ఎక్కువ మంది కావాలండి, ఇది వరకు చేసే వాళ్ళకన్నా ఎక్కువ పెరుగుతారు. ఓకే, ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమి ఉండబోతున్నాయి సార్? అంటే మీరు ఫ్యూచర్లో ఏ యాక్టర్స్తో వర్క్ చేయబోతున్నారు, వాళ్ళ గురించి కొంచెం మాకు వివరిస్తారా? నేను ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మన తేజ సజ్జాతో మిరాయి మూవీ చేస్తున్నాను, రన్నింగ్లో ఉంది ఆ ప్రాజెక్ట్. అది కూడా కొంచెం విజువల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ డిజైన్కి ఎక్కువ స్కోప్ ఉన్న మూవీ. అది కూడా సేమ్ చిన్నపిల్లలకి వాళ్ళకి క్రేజీగా ఉంటుందండి, అట్రాక్ట్ అవుతుందండి, చాలా బాగుంటుంది ఆ సినిమా. అలాగే ఇప్పుడు తండేలండి, చంద్రమోహన్ రెడ్డి గారు, గీతా ఆర్ట్స్, నాగ చైతన్య గారితో అండ్ సాయి పల్లవి
వీళ్ళతో. అది కూడా నాకు ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనమాట. పాయింట్. సార్ ఇప్పుడు తండేల్ గురించి మాట్లాడితే ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఒకలా ఉంటే అది మొత్తం వాటర్ బేస్డ్, అంటే సముద్రంలోనే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి మాకు. సో దానికి మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే విజువల్లీ ఇట్ హ్యాస్ టు లుక్ వెరీ వాట్ యు సే మొత్తం వాటర్లో ఉన్నట్టు. సో దాని గురించి కొంచెం వివరిస్తారా? తండేల్ మూవీ ఏంటంటే నేను చేసే మూవీల్లో ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ మూవీ అండి. ఇది ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించిన మూవీ అనమాట. బట్ దానికి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ నుంచి వేరే వేరే వస్తాయి. అది కూడా చాలా మీకు ఇంట్రెస్టింగ్ ప్రొడక్షన్ డిజైన్కి ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా. మీరు అన్నట్టు వాటర్లో చేస్తున్నామంటే ఇంకా మేము చేయాలి, దానికి సంబంధించి దానికి ప్రీ వర్క్ జరుగుతుంది, నెక్స్ట్ షెడ్యూల్ చేయబోతున్నాము. బట్ ఇప్పటి వరకు చాలా మంచి ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీని బిల్డ్ చేసాము. వర్క్షాప్స్ అవన్నీ అవుతున్నాయా సార్? కూడా అవుతుందండి. బట్ వాటర్ బ్యాక్గ్రౌండ్ లో చేసే వర్క్ నెక్స్ట్ చేయబోతున్నాం అనమాట. అది నాకు కూడా కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. అది దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేసి వర్క్ చేస్తున్నాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఆ మూవీ కూడా. చందు గారితో కావచ్చు, గీతా ఆర్ట్స్ అనేది, గీతా ఆర్ట్స్ బ్యానర్ ఒక పెద్ద బ్యానర్, ప్రెస్టీజియస్ బ్యానర్, అరవింద్ గారు లాంటి ప్రొడక్షన్, అంటే మీకు అది ఇంకా ప్రొడక్షన్ డిజైన్కి చాలా స్కోప్ ఉంటుంది అనమాట, సపోర్టింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని మీద మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి. సో ఇప్పుడు నాగ చైతన్య గారితో, సాయి పల్లవి గారితో మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? కొత్త ఎక్స్పీరియన్స్ కదా. నేను యాక్చువల్గా విరాట పర్వం అనే మూవీ చేశాను సాయి పల్లవి గారు. ఇది సెకండ్ మూవీ. బట్ అందరికి తెలుసు ఆవిడ ఎంత మంచి యాక్టర్, మా పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు, ఆవిడ సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ కావచ్చు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సాయి పల్లవి గారు ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేశారంటేనే ఆ స్క్రిప్ట్ లో చాలా డెప్త్ ఉంటుంది అనేది అందరికి తెలుసు. కాబట్టి చాలా మంచి రోల్ అండి ఆవిడది. ఆవిడ నాకు ఇష్టమైన యాక్టర్ కూడా. ఓకే సార్. అలాగే నాగ చైతన్య గారి గురించి చెప్తే, నాగ చైతన్య గారిని నేను యాక్చువల్గా వాళ్ళంతా కష్టపడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీలో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అనమాట. జనరల్గా మీకు నాగ చైతన్య అనగానే ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, వాళ్ళు ఇంత కష్టపడతారని అనిపించింది నాకు. నేను డైరెక్ట్గా చూస్తే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ అనమాట. మీకు ఎక్కడ కూడా వాళ్ళ ఇది కూడా ఎలా ఉంటుందంటే మీకు డౌన్ టు ఎర్త్ నేచర్ అండి, అన్ని హానెస్ట్ ఉంటుందండి. వాళ్ళు పలకరింపు కానీ, వాళ్ళ స్మైల్ కానీ, వాళ్ళు ఏదైనా మాట్లాడితే కూడా దాంట్లో ఒక హానెస్టే ఉంటుంది తప్ప ఆర్టిఫిషియల్ అనే ఉండదు అనమాట. నాకు చాలా చాలా హానెస్ట్ పర్సన్ అనిపించింది. మీరు ఎంజాయ్ చేస్తున్నారు వర్క్ చేయడం? జనరల్గా అంటే నాగ చైతన్య గారు అంటే పెద్ద, అంటే నాగేశ్వరరావు గారు, తర్వాత నాగార్జున గారు, ఇటు రామానాయుడు గారు, వెంకటేష్ బాబు గారు, ఇంత ఉన్న ఫీలింగ్ ఆయన ఎక్కడికి అనిపించదండి. ఆయన నేను ఒక సోలోగా నా టాలెంట్ నేనే ప్రూవ్ చేసుకోవాలి, నాకంటూ ఇండివిజువల్గా ఒక ఇది కావాలి అనేది ఆయనలో ఎక్కువ ఉంటుంది అనమాట. ఆయన పర్సనల్ లైఫ్ కి చాలా కాంట్రాస్ట్ క్యారెక్టర్ అనేది. అవునా? ఓకే. సో డిఫరెంట్ షేడ్స్ చూడబోతున్నాం. యాక్చువల్గా మీరు డైరెక్ట్ చూస్తే నా చిన్న గుర్తుపడరు అనమాట, అలా ఉంటారు అన్నమాట ఈ మూవీలో. ఆయన కంప్లీట్ ట్యాన్ అయ్యి. అవును, అదే టీజర్ లో కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నారు. ఆయన లైఫ్ స్టైల్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ అన్నమాట. ఓకే సార్, మీరు ఇందాక స్కూల్ సెట్ గురించి చెప్పారు కదా స్టార్టింగ్ లో, ఆ స్కూల్ సెట్ ఇదేనా సార్? ఇదే స్పేస్ లో చేశారా? ఇది యాక్చువల్లీ ఇప్పుడు బాగా పాడైపోయిందండి. ఓకే. ఇది అదే హీరోయిన్ ఉంది కదండి, హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ స్కూల్ అన్నమాట. ఓకే. బట్ ఈ రాకేష్ మాస్టర్ ఎపిసోడ్ అంతా కూడా ఇక్కడే చేసామండి, కామెడీ సీన్స్ అంతా ఇక్కడే. ఓకే. బట్ రాకేష్ మాస్టర్ కూడా నేను ఒకసారి ప్రశాంత్ గారితో నేను చెప్పాను అనమాట, అంటే రాకేష్ మాస్టర్ ఆ పర్ఫార్మెన్స్ అది చూసి వీళ్ళు చాలా పెద్ద కమెడియన్ అవుతారు నెక్స్ట్ మూవీస్లో అని కూడా మేము డిస్కస్ చేసుకున్నాం. బట్ ఆయన కన్నా బతికుంటే చాలా బిజీ యాక్టర్ అయ్యేవాళ్ళు. ఓకే, కరెక్ట్ సార్ మీరు చెప్పినట్టు, ఇంకా ఎక్కువ సినిమాలు వచ్చేటి. మీరు ఇప్పుడు చూస్తే అండి వినయ్ రాయ్ క్యారవాన్, ఆ క్యారవాన్ అది ఇక్కడ సెట్ వేసామండి. బట్ ఇప్పుడు మా వాళ్ళు అన్ని సామాన్లు పెట్టేసుకున్న దీంట్లో, బట్ ప్రాపర్ గా అయితే ఇది ఆ క్యారవాన్ ఇంటీరియర్ సెట్ అనమాట. ఓకే, ఇంత దాంట్లోనే అంత చూపించారు మీరు బేసికలీ, అది మీతోనే సాధ్యం అసలు. సో సార్ ఇప్పుడు మనం చుట్టుపక్కల చూస్తే ఇది ఒక పల్లెటూరి ఫీల్ ఇస్తుంది మనకు, అంటే మనం హైదరాబాద్లో ఉన్నామని నేనైతే నమ్మలేకపోతున్నా. సో ఇక్కడ చేసిన సినిమాలన్నీ కూడా మీకు బాగా హిట్ అవుతుంది. సో ఇది ఒక పాజిటివ్ స్పేస్ మీకు. సో ఇక్కడ ఇంకేమేమి సినిమాలు షూట్ జరిగాయి సార్? ఇక్కడ ఫస్ట్ యాక్చువల్లీ హనుమాన్ మూవీ కోసం మనం స్టార్ట్ చేసామండి. దాని తర్వాత సర్కార్ గారి పాట చేశారు, మళ్ళీ మనం విరూపాక్ష చేసాం, స్కంద మూవీ చేశారండి. బట్ చాలా మూవీస్ చేశారండి. బట్ నాకేంటంటే నేను ఇక్కడ స్పెండ్ చేయడానికి రీజన్ ఏంటంటే, మనకు ఆ ప్రెజర్ అంతా ఇక్కడ వచ్చి వర్క్ చేస్తే
ఇక్కడ ఉన్న స్పేస్ మనకి అంతా పోగొట్టేస్తుంది అనమాట. ఓకే, ప్లెజెంట్ గా ఉంటది. అందుకని నేను ఇక్కడ వర్క్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాను. చాలా మంచి వర్క్ స్పేస్ మీరు చూస్ చేసుకున్నారు. సో ఇప్పుడు మీరు వర్క్ చేసిన యాక్టర్స్ గురించి కొంచెం మాకు వివరించండి. అదే నేను చేస్తున్న యాక్టర్స్ అందరూ చాలా మంచి సపోర్ట్ చేసే యాక్టర్స్ అండి. నేను రవితేజ గారితో డిస్కో రాజా చేశాను, తర్వాత ధమాకా, రీసెంట్ గా ఈగల్ చేశాను, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ చేయబోతున్నాను అండి. బట్ రవితేజ గారి గురించి చెప్పాలంటే వాళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. హానెస్ట్గా వర్క్ చేసే వాళ్ళంటే ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకి పొగడ్తలు ఏమి ఇష్టం ఉండదు, ఉన్నది చెప్పాలి. చాలా రియలిస్టిక్గా ఉన్న యాక్టర్ అండి ఆయన. అంటే చాలా చూసి వచ్చారు కాబట్టి, కింద స్థాయి నుంచి వచ్చారు కాబట్టి అన్ని వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి, ఎవరెవరి వర్క్ ఎందులో ఎఫర్ట్ ఎంత ఉంటుంది అని చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన కనిపెట్టేస్తారనమాట. ప్రత్యేకంగా స్పెషల్గా ఆయన ఏమీ చెప్పరనమాట. బట్ హానెస్ట్గా పనిచేసే వాళ్ళని చాలా ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మీకు సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా కొత్త వాళ్ళని చేయడం అనేది నిజంగా అది ఎవరు చేయరండి. ఎందుకంటే నా సినిమాకి చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కావాలనుకుంటారు. ఒక రవితేజ గారు మాత్రమే కొత్త వాళ్ళు వీళ్ళు బాగా కష్టపడతారంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చేస్తారన్నమాట. అలా నాకు కూడా ఆయన డిస్కో రాజాకి అంత పీరియాడిక్ ఉన్న రెట్రో లుక్ ఉన్న మూవీకి నన్ను యాక్సెప్ట్ చేయబట్టే నాకు దాని తర్వాత చాలా మూవీస్ వచ్చాయన్నమాట. కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి ఎప్పటికైనా సరే. అట్లాగే విరూపాక్ష సినిమాలో సాయిధరం తేజ్ అండి. సాయిధరం తేజ్ గారితో నాకు వర్క్ చేయడం అన్నది చాలా అది క్రేజీ మూమెంట్. ఎందుకంటే నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. బట్ చిరంజీవి గారి సినిమా ఎక్కడ చేసే అవకాశం రాలేదు. అట్లాంటి సిచ్యువేషన్లో సాయిధరం తేజ్ గారి మూవీ చేయడం, అది కూడా ఒక పీరియాడిక్ 90s బ్యాక్గ్రౌండ్లో చేయడం అంటే, నేను ఆ విరూపాక్ష సినిమాలంతా కూడా 90sలో చిరంజీవి గారు మూవీస్ ఎలా ఉంటాయి, చిరంజీవి గారు మూవీస్ ఎక్కువ చూశానండి రిఫరెన్స్ కోసం. ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, ఎలాంటి థింగ్స్ వాడారు, అది నాకు చిరంజీవి గారి మీద ఉన్న ఇంట్రెస్ట్తో సాయిధరం తేజ్ గారి మూవీ చాలా నేను క్రేజీగా ఫీల్ అయ్యాను. అలాగే వర్క్ చేశాము. దాని డైరెక్టర్ కూడా తన సపోర్ట్ చాలా ఎక్కువ ఉందండి. అంటే రైటింగ్ సైడ్ నుంచి తను మమ్మల్ని మోటివేట్ చేయడం వల్ల దాని సినిమాలో కూడా ప్రొడక్షన్ డిజైన్ చాలా క్వాలిటీగా రావడం. అలాగే సాయిధరం తేజ్ గారు గురించి చెప్పాలంటే ఆయన కూడా చాలా హానెస్ట్ అండి. ఇండస్ట్రీ చాలా నేను చేసిన యాక్టర్స్ అందరూ కూడా చాలా మంచి హ్యూమన్ ఇది ఉన్న వాళ్ళనమాట. తేజస్ అండి, తేజస్ జడ్జి కూడా ఏంటంటే చాలా పెద్ద పెద్ద యాక్టర్స్తో తను వర్క్ చేస్తున్నాడండి. తనకి చాలా చిన్న వయసులోనే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్తో తను కూడా టీం అందరితోనూ బాగా ఇదైపోయండి. అంటే ఒక హీరో లాగా బిహేవ్ చేయకుండా కింద ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అందరినీ ఒకేలాంటి రెస్పెక్ట్ ఇవ్వడము, మనల్ని ఎంకరేజ్ చేయడము, ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది బేసిక్గా. మనల్ని ఎంకరేజ్ చేయడము, ఏదైనా ఒక షెడ్యూల్ అయిపోతే పిలిచి మనందరం సరదా కూర్చుందాం గెట్ టుగెదర్ లాని కూర్చోవడము, మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ కోసం మోటివేట్ చేయడం కానీ, అలాంటి ఒక యాక్టర్గా యాక్ట్ చేసి వెళ్ళిపోవడం కాకోకుండా ప్రాజెక్ట్ని ఏ విధంగా మనం హైప్ తీసుకురావాలనే దాంట్లో కూడా వాళ్ళు ఎఫర్ట్ పెట్టేది ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చిందండి. ఓకే ఓకే సార్. అట్లా వాళ్ళతో కూడా నాకు మంచి రిలేషన్ ఉంది. వాళ్ళు పాజిటివ్ బాగా సపోర్ట్ ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. సో సార్ ఇప్పుడు మనం ఒక లైవ్ వర్క్షాప్ మధ్యలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ చూస్తే చాలా మంది పనిచేస్తూ ఉంటారు మీ డిపార్ట్మెంట్ నుండి. సో సమ్ టైమ్స్ ఏదైనా ప్రమాదాలు అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో దానికి ఏమైనా సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటామా మనము? ఎలా ఉంటుందండి? అంటే యాక్చువల్గా ఏంటంటే కొంచెం రిస్క్ జాబ్ ఇది. ఎందుకంటే పవర్ ఉంటుంది, హైట్ ప్లేస్లో వర్క్ చేయాలి, తర్వాత కెమికల్స్ ఉంటాయండి అన్ని, వీటి వల్ల ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ప్రికాషన్స్ కొంతవరకు తీసుకుంటున్నామండి, ఇంకా చాలా తీసుకోవాలి, ఇంకా చెయ్యాలి. బట్ ఆన్ గోయింగ్ ప్రాసెస్లో అవన్నీ జరుగుతాయి. బట్ లక్కీగా ఏమీ జరగట్లేదు మనకి చేసే ప్రాజెక్ట్ అనేది కూడా. చిన్న చిన్నవి జరుగుతున్నాయి కానీ, బట్ ఏదైనా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇంకా దాని మీద కొన్ని వీటికి అసోసియేషన్లు కొన్ని ఉన్నాయండి. అసోసియేషన్ల త్రూ వాళ్ళు కేరింగ్ తీసుకుంటున్నారు. ప్రొడ్యూసర్స్ కూడా దీని గురించి ఏదైనా ఎవరికైనా ప్రాబ్లం అయితే వాళ్ళు కూడా హెల్ప్ చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ప్రాపర్ ఎవరికి ఇబ్బంది లేకోకుండా జరిగేటువంటి ఒక ప్రాసెస్ అనేది మేము డిస్కస్ చేసుకుంటున్నాము. ఫర్దర్గా అది కూడా ప్లాన్ చేస్తామండి. సో ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఇంకా సెట్స్ ఉన్నాయి కదా సార్, ఈ సెట్స్ దేనికి వాడారు మీరు? అట్లా ఇప్పుడు మీ హనుమాన్లో కుస్తీ పొడులు చేసింది ఇక్కడండి. మీకు ఇక్కడ పాలెగాడు కూర్చొని తను రూల్ చేయడము,
కుస్తీ పోటీలు జరగడము, ఓకే ఇదంతా అదే ప్లేస్ అనమాట. కాకపోతే చాలా ఎక్కువ 3 years అయింది కాబట్టి డ్యామేజ్ అయింది మొత్తం. డ్యామేజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను చేసే అన్ని మూవీస్ సంబంధించిన వర్క్స్ ఇక్కడే ఇక్కడ జరుగుతున్నాయి. జరుగుతున్నాయి. ఒకే దగ్గర ఉండడం వల్ల మనకి కంఫర్ట్ గా ఉంటుందని. సో స్పేస్ బాగా ఉంది కాబట్టి మనం ఎఫెక్టివ్ యూటిలైజేషన్ చేసుకోగలుగుతున్నాం. ఓకే సార్. సో నాగేంద్ర గారు మనకి మొత్తం టూర్ ఇచ్చారు కాబట్టి చాలా పెద్ద థ్యాంక్ యూ సార్. అంటే మాకు తెలిసేది కాదు మీరు చెప్పకపోతే. అంటే సినిమా ఇట్లా తీస్తారు, ఇలా మీ సెట్స్ మీ లొకేషన్స్ ఉంటాయి కాబట్టి మాకు ఒక ఇన్సైడ్ వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఐ హోప్ యూ ఎంజాయిడ్ షోయింగ్ అస్ ఆల్ ద సెట్స్ అండ్ వాట్ ఎవర్ యువర్ వర్క్ ఇస్ అబౌట్. థ్యాంక్ యూ సార్.